రథసప్తమి రోజున చిక్కుడు రథం చేస్తూ ఉంటారు. కొత్తగా చేసిన వాళ్ళకి చిక్కుడు రథం ఎలా చేయాలనేది తెలియదు కదా! అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ రథం చేయడానికి 7 చిక్కుడుకాయలు అయితే కావాలి. అలాగే టీత్ స్టిక్స్ కూడా కావాలి. మీ దగ్గర టీత్ స్టిక్స్ లేకపోతే ఏమైనా పుల్లలున్నా తీసుకోవచ్చు. ఈ 2 చిక్కుడుకాయలు ఒకే సైజు ఉండేటట్టు తీసుకోవాలి. వీటికి ఇలా టీత్ స్టిక్స్ పెట్టుకోవాలి. అలాగే పైన పెట్టడానికి తీసుకున్న చిక్కుడుకాయలు కూడా ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోవాలి. 2025లో ఫిబ్రవరి 4వ తేదీన అయితే రథసప్తమి అయితే వచ్చింది. ఆ రోజు రథసప్తమి పూజ చేసుకుంటే చాలా మంచిది. బయట పీట పెట్టి సూర్య భగవానుడి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ చిక్కుడు రథాన్ని చేసి పాలు పొంగించి పరమాన్నం చేసి చిక్కుడు ఆకుల్లో పెడితే చాలా మంచిది. వీడియోలో చూపించినట్టు ఆ 4 అలా సెట్ చేసుకున్నాక ఈ 3 చిక్కుడుకాయలు తీసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. ఈ 3 చిక్కుడుకాయలు ఒకే దగ్గర ఉండేటట్టు సెట్ చేసుకొని ఒక పుల్ల అయితే పెట్టుకోవాలి. 2 చిక్కుడుకాయలు అవతల సైడు, ఒక చిక్కుడుకాయ ఇటు సైడు ఉండేటట్టు సెట్ చేసుకొని పుల్లలు అయితే పెట్టుకోవాలి. చూడండి, చాలా ఈజీగా రథం అయితే మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రథాన్ని రథసప్తమి రోజు బయట పీట పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది. మీరు ఏ విధంగా చేస్తారో కింద కామెంట్ చేయండి. ఈ విధంగా పువ్వులతో అయితే అలంకరించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.